ఈ ఉగాది స్పెషల్ మా ఇంట్లో ఒబ్బట్లు ముందుగా కందిబెళ్ళు తీసుకొని ఒక 4-5 సార్లు బాగా వాటర్లో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక పొయ్యి మీద పాత్ర పెట్టుకొని వాటర్ పోసుకొని బాగా మరిగిన తర్వాత మరిగిన వాటర్లో బెళ్ళు అయితే వేసుకోవాలి, ఉడకడానికి పెట్టాలి. తర్వాత ఒక బౌల్లో మైదా వేసుకొని ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముద్దగా సాఫ్ట్గా ఉండాలి పిండి. అలా కలిపి మైదా పిండిని అయితే కలిపిన తర్వాత దానికి ప్లేట్ మూసి వదిలేయాలి, రెస్ట్కి వదిలేయాలి. తర్వాత మనము బెళ్ళు ఉడకడానికి పెట్టాం కదా, ఆ బెళ్ళు తీసుకుంటే చేతికి ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి. అలా ఉడికితే చాలు, ఎక్కువ ఉడకనవసరం లేదు. దాన్ని దించుకొని పక్కన పెట్టుకోవాలి. యాలకుల పొడి అయితే చేసుకోవాలి. బెల్లం తీసుకొని పాకం పట్టడానికి పెట్టాలి. బెల్లం పాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి, ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను, ఎందుకంటే చాలా రోజులు 3-4 డేస్ మనం పాకాన్ని పెట్టుకున్న ఒబ్బట్లు పెట్టుకున్న ఏమీ అవ్వదు కాబట్టి. ఉడికిన బెళ్ళు వేసుకొని ఆ పాకంలో కలుపుకోవాలి. బెల్లం పాకంలో కలిపి చల్లారడానికి ఉంచాలి. నేను తెల్లవారుజామునే చేస్తున్నాను ఉగాది రోజున. మిక్సీ జార్కి అయితే కొద్దిగా వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే ఒక్క చుక్క కూడా వేయకూడదు. మనం ఏదైతే పాకంలో అయితే బెళ్ళు వేసి కలుపుకున్నామో అదే వేసి మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో కూడా వేసుకుంటే చాలా బాగా వస్తుంది. వాటర్ మాత్రం వేయకూడదు, ఒబ్బట్టు చెడిపోతుంది. కలిపెట్టిన మైదా తీసుకొని ఇలా మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పాకాన్ని, పూర్ణాన్ని ఇలా పెట్టుకొని పేపర్ మీద సాఫ్ట్గా ఎల్పగా పల్చగా ఒత్తుకోవాలి. ఒత్తిన తర్వాత పెనం మీద నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన ఒబ్బట్లు తయారైపోయినాయి. ఈ ఉగాది స్పెషల్ ఒబ్బట్టు మా ఇంట్లో మేము ఇలా చేసాము. మీ ఇంట్లో మీరు ఎలా చేశారో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. నేను ఎప్పుడు ఒబ్బట్లు చేసినా చాలా టేస్టీగా ఉంటాయి, పర్ఫెక్ట్గాను వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.